శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ప్రశ్న రావణ్ ఇప్పటికే జైల్లో ఉన్నాడు. తన మీద ఇంట్రాగేషన్ జరుగుతుంది. తనకి సంబంధించినటువంటి కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ డేటా కావచ్చు, ఫోన్ లో ఉండేటువంటి ఆధారాలను బేస్ చేసుకుని చాలా విచారణ అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా స్పందించాలి, అమిత్ షా గారు కూడా స్పందించాలనేటువంటి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకొక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ప్రశ్న రావణ్ ఇంట్లో కూడా, హైదరాబాద్ కి సంబంధించి తన ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారట ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పోలీసులు. బ్యాంక్ అకౌంట్స్ ని ఇప్పటికే ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9:30 వరకు కూడా రావణ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారట. అనేక డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే విచారణ చేయాలని రావణ్ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి అధికారులు ఆవిడని కారెక్కిస్తూ తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకైతే బయటకు వచ్చినాయి. అంతేకాదు ఇదే సమయంలో రావణ్కి సంబంధించినటువంటి లావాదేవీలు, యూట్యూబ్ ఛానల్ ద్వారా తను నెలకి 1,50,000 వరకు సంపాదిస్తున్నాడు అనేటువంటిది అక్కడైతే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఇంకా అంతకు మించి కూడా తను లావాదేవీలు జరిపినట్టుగా, కొన్ని వేరే దేశాల నుంచి అకౌంట్స్ నుంచి తనకి డబ్బులు అందుతున్నట్టుగా, తను ఇంకా దాదాపు ఒక 10 మంది అమ్మాయిలను వేధిస్తూ డబ్బులు గుంజుతున్నట్టుగా కూడా ఇప్పటికే కొన్ని నిర్ధారణ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కేసు అయితే చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికే చాలా విచారణ కూడా చాలా వేగవంతం చేశారు. సో ప్రశ్న రావణ్ ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎవరో కొంతమంది చెప్తున్నారు 14 రోజులు రిమాండ్ తర్వాత తను బయటకు వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది అనుకుంటున్నారు. కానీ సో దీని మీద ఏవైతే కనిపిస్తున్నాయో ఈ అకౌంట్లు కావచ్చు, లేదంటే అతను కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు, కొన్ని అసాంఘిక శక్తులతో తనకి టచ్ లో ఉంటూ ఈ కార్యక్రమాలకు వీటన్నిటికీ సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అటు నక్సల్స్ కి ప్రభావితంగా వాళ్ళకి సపోర్ట్ గా చేసినటువంటి వీడియోలు కావచ్చు, కొన్ని టెర్రరిస్ట్ వ్యక్తులకి అంటే కసబ్ లాంటి వ్యక్తులకి సపోర్ట్ గా మాట్లాడినటువంటి వీడియోలు కావచ్చు, నాకు దేశభక్తి లేదు అని చెప్పినటువంటి వీడియోలు కావచ్చు, ముఖ్యంగా ఒక మతం మీద టార్గెట్ గా చేసుకుని అతను చేస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి మీద చాలా సీరియస్ గా కొంతమంది ఎన్ఐఏకి కూడా ఇవ్వాలి, ఈ కేసుని ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేయాలి, డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు కూడా దీంట్లో జోక్యం చేసుకుని ఎంక్వైరీ సీరియస్ గా చేయాలి అనేటువంటిది కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే విశాఖకు సంబంధించినటువంటి శారదాపీఠానికి సంబంధించి స్వామీజీ కూడా బయటకు వచ్చి వెంటనే ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజయసాయి రెడ్డి గారు కూడా ఇప్పటికే మనం చూసాం, వీళ్ళ మీద వెంటనే ఉరిశిక్ష వేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా, వీళ్ళ వెనక వైఎస్ఆర్సీపీ ఉందని ఒక పరోక్షంగాను ప్రత్యక్షంగాను కూడా అని చెప్పి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా దీని మీద ఎవరెవరు వెనకాల నుండి చేపిస్తున్నారు, అటు నటుడు ప్రకాష్ రాజా, లేదంటే ఇతర యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఉన్నారు. నటుడు ప్రకాష్ రాజ్కి ఇతనికి ఉండేటువంటి ఆ లింకులు ఏంటి, ఎవరెవరితో ఏం మాట్లాడాడు, కొన్ని డిలీట్ చేసినటువంటి డేటాను కూడా రికవరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.